చిన్న స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు సెషన్లో మీకు ఐడెంటిఫైర్స్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో ఆల్రెడీ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సిలో మీకు ఇవన్నీ చెప్పేసి ఉంటారు. ఐడెంటిఫైర్స్ అంటే ఏం లేదు, ప్రోగ్రామ్లో మీరు రాసే నేమ్స్ని ఐడెంటిఫైర్స్ అంటారు. నేమ్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్లో రకరకాల నేమ్స్ రాస్తుంటాం. లైక్ వేరియబుల్కి నేమ్ రాస్తారు, అలానే ఇంకా నేమ్స్ ఎక్కడ వాడతారు? యారేస్ నేర్చుకుంటున్నారు. యారేకి ఏమి ఇస్తున్నారు? నేమ్ ఇస్తున్నారు కదా, యారే నేమ్. అలానే స్ట్రింగ్స్ చెప్పినప్పుడు స్ట్రింగ్ కి నేమ్ ఇస్తారు. అలానే స్ట్రక్చర్స్ చెప్తారు, స్ట్రక్చర్ కి నేమ్ ఉంటుంది, ఫంక్షన్ కి నేమ్ ఉంటుంది. సో ఫంక్షన్ కి ఒక నేమ్ పెడతాం, ఫంక్షన్ చాప్టర్ వచ్చినప్పుడు చెప్తారు. అలానే స్ట్రక్చర్ చెప్పేటప్పుడు స్ట్రక్చర్ కి నేమ్, ట్యాగ్ నేమ్ అంటారు. ఇలా ప్రోగ్రామ్ లో మనం రకరకాల వేరియబుల్స్, రకరకాల నేమ్స్ రాస్తుంటాం. సో నేమ్స్ ని సింపుల్ గా ఐడెంటిఫైర్స్ అంటారు. నేమ్స్ ని సింపుల్ గా ఏమనాలి? ఐడెంటిఫైర్స్ అంటారు. అలాంటి ఐడెంటిఫైర్ క్లాస్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ అనేది ఫస్ట్ పార్ట్ అమ్మా. వేరియబుల్స్ కి మనం రకరకాల నేమ్స్ పెట్టుకుంటాం, వేరియబుల్స్ కి రకరకాల నేమ్స్ పెట్టుకుంటాం. సో ఉదాహరణకి నేను A=10 అని రాశాను చూడండి. A అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ అయింది, 10 అనేది దాంట్లోకి నేను అసైన్ చేసిన వాల్యూ. డేటా టైప్స్ పైథాన్ లో చెప్పక్కర్లేదని చెప్పాను, ఎందుకంటే బై డిఫాల్ట్ డేటా టైప్స్ పైథాన్ మేనేజ్ చేసుకుంటాం. మీరు అది ఏ డేటా టైప్ అనేది చెప్పక్కర్లేదు. ఇది పైథాన్ లో మీకు ఫ్యూచర్ చెప్పాను, డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అని చెప్పాను. అంటే డేటా టైప్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్ అయింది. మరి వేరియబుల్స్ కి నేమ్స్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ గురించి ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. వేరియబుల్ నేమ్ లో జనరల్ గా ఆల్ఫాబెట్స్ పెడతారు, నంబర్స్ కూడా పెట్టుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే స్పెషల్ క్యారెక్టర్ లో ఐఫన్ ఒకటే అలౌడ్ అవుతుంది, అదర్ సింబల్స్ ఏమి ఐఫన్ కాదు, అండర్ స్కోర్ అలౌడ్ అవుతుంది. మీకు అదర్ సింబల్స్ ఏమి పెట్టకూడదు. వేరియబుల్ నేమ్ లో ఆల్ఫాబెట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు, A to Z లెటర్స్ ఏవైనా వాడుకోవచ్చు, నంబర్స్ వాడుకోవచ్చు. అండర్ స్కోర్ క్యారెక్టర్ మాత్రమే వాడాలి. స్పెషల్ క్యారెక్టర్ గా సింబల్ గా అండర్ స్కోర్ ఒకటే అలౌడ్ అవుతుంది. మీకు ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అమ్మా అండర్ స్కోర్ ఐఫన్ రెండు వేరు వేరమ్మా, తెలుసు కదా మీకు డిఫరెన్స్. షిఫ్ట్ లో చేస్తే అండర్ స్కోర్ అయితే, మామూలుగా టైప్ చేస్తే ఐఫన్ వస్తుంది. సో ఐఫన్ పెట్టకూడదు, అండర్ స్కోరు పెట్టుకోవచ్చు. అంటే వేరియబుల్ అడుగుతారన్నమాట, సార్ వేరియబుల్ నేమ్ 2 వర్డ్స్ గా రాస్తాను, మరి మధ్యలో స్పేస్ వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలి సార్? వేరియబుల్ నేమ్ లో స్పేస్ క్యారెక్టర్ అసలు పెట్టకూడదు. సో 2 వర్డ్స్ గా మీరు రాయాలనుకున్నప్పుడు మధ్యలో అండర్ స్కోర్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. స్పేస్ మాత్రం పెట్టకూడదు. ఇవి సింపుల్ రూల్స్. వేరియబుల్ నేమ్ లో కొన్ని రూల్స్ ఇప్పుడు సెషన్ లో మనం నేర్చుకుందాం. సో వేరియబుల్ నేమ్ లో ఆల్ఫాబెట్ సింబల్స్, ఆల్ఫాబెట్స్ అనగానే లోయర్ కేస్ అప్పర్ కేస్ రెండు అలౌడ్ అవుతాయి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, వేరియబుల్ నేమ్ లో డిజిట్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, అండర్ స్కోర్ సింబల్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ రూల్ చూద్దాం. వేరియబుల్ నేమ్ లో స్పెషల్ క్యారెక్టర్ పెట్టకూడదు అని చెప్పాను, ఓన్లీ అండర్ స్కోర్ ఒకటే పెట్టుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు సింబల్స్ ఉన్నాయి కీబోర్డ్ మీద, రకరకాల సింబల్స్, డాలర్ సైన్ అని, @సైన్ అని, డాట్, ప్లస్, మైనస్, బ్రాకెట్స్, ఇలాంటి ఏవి కూడా నేమ్ లో, వేరియబుల్ నేమ్ లో పెట్టకూడదు. కింద చూడండి, నేను ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను, క్యాష్ =10 ఇచ్చాను. ఇది వ్యాలిడ్ అని చెప్పడానికి నేను టిక్ పెట్టాను పక్కన, అది వ్యాలిడ్. కింద ఎస్ ప్లేస్ లో డాలర్ మార్క్ పెట్టాను చూడండి. ఇలా వేరియబుల్ నేమ్ పెడితే తప్పు అయింది. రీజన్ అయింది, వేరియబుల్ నేమ్ లో డాలర్ క్యారెక్టర్ అంటే స్పెషల్ క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ సిలో కూడా చెప్తారు మీకు ఐడెంటిఫైర్స్ అని. సో నెక్స్ట్ స్టార్టింగ్ చాప్టర్స్ లో చెప్పేస్తారు ఐడెంటిఫైర్స్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ లో నంబర్స్ పెట్టవచ్చు అని చెప్పాను, కానీ బిగినింగ్ లో పెట్టకూడదు, మధ్యలో పెట్టుకోవచ్చు. వేరియబుల్ నేమ్ లో ఫస్ట్ లెటర్ గా నంబర్ పెట్టకూడదు. ఫస్ట్ లెటర్ గా నంబర్ అంటే డిజిట్ ను వాడకూడదు ఫస్ట్ లెటర్ గా. ఇక్కడ చూడండి 1 2 3 టోటల్ అని రాశారు, రాంగ్ అవుతుంది. రీజన్ ఏంటంటే బిగినింగ్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి.
నంబర్ తర్వాత రాసుకోవచ్చు, ఫస్ట్ క్యారెక్టర్ గా రాయకూడదు. కాబట్టి అది క్రాస్ మార్క్ చేశాను, తప్పు అని అర్థం. కింద వేరేది రాశాను చూడు, టోటల్ 1 2 3 అని రాశాను. ఇట్ ఈస్ కరెక్ట్. సో వేరియబుల్ నేమ్ లో నంబర్ మీరు పక్కన రాయొచ్చు, కానీ బిగినింగ్ లో రాయకూడదు. బిగినింగ్ లో నంబర్ ఉండకూడదు వేరియబుల్ నేమ్ లో. తర్వాత ఐడెంటిఫైర్స్ నెక్స్ట్ రూల్ చూద్దామా. ఐడెంటిఫైర్స్ అనే కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ లెటర్ తో రాసిన నేము, స్మాల్ లెటర్ తో రాసిన నేము స్పెల్లింగ్ సేమ్ ఉన్నా రెండు వేరు వేరు వేరియబుల్స్ అవుతాయి, కానీ ఒకే వేరియబుల్ అవుతాయి. ఉదాహరణకి చూడండి, కింద నేను టోటల్ అనే నేమ్ తో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. స్మాల్ లెటర్ టోటల్, క్యాపిటల్ లెటర్ టోటల్. స్మాల్ లెటర్ టోటల్ లో 10 వాల్యూ అసైన్ చేశాను, క్యాపిటల్ లెటర్ టోటల్ లో 999 ఇచ్చాను. తర్వాత వీటిని పైథాన్ లో ప్రింట్ అనే కమాండ్ ఉంటుంది. ప్రింట్ అంటే ప్రింట్ చేస్తుంది, ప్రింట్ టోటల్ అని. రెండు వేరు వేరు వేరియబుల్స్ గా పైథాన్ ట్రీట్ చేస్తుంది, ఎందుకంటే స్మాల్ లెటర్స్ క్యాపిటల్స్ డిస్టెంట్ గా తీసుకుంటుంది. కేస్ సెన్సిటివ్ అనేది పైథాన్ ఉంది, కాబట్టి స్మాల్ లెటర్స్ వేరియబుల్ వేరు, క్యాపిటల్ లెటర్ వేరియబుల్ వేరు. నేను చెప్పింది ఫాలో అవుతున్నారా? రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. కాబట్టి నువ్వు ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ దానికి స్మాల్ లెటర్ లో ఉన్న టోటల్ కి 10 ఆన్సర్ వస్తుంది, క్యాపిటల్ లెటర్ టోటల్ కి 999 వస్తుంది. ఆన్సర్ కొంచెం దూరంగా ఇచ్చాను చూడండి, అవుట్పుట్ దూరంగా ఇచ్చాను. ఇవి కమాండ్స్ అన్నమాట. మీరు కూడా కంప్యూటర్ దగ్గర పైథాన్ సాఫ్ట్వేర్ వేసినప్పుడు, ఇన్స్టాల్ చేసినప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ సిస్టమ్ ఉంది, అక్కడైనా నువ్వు చేసి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైర్ నెక్స్ట్ రూల్ చూద్దామా. ఐడెంటిఫైర్ రూల్స్ బ్రీఫ్ గా ఐడెంటిఫైర్ రూల్స్ కొన్ని మళ్ళీ నేను రాశాను చూడండి, బ్రీఫ్ గా రాశాను. ఒక 5 పాయింట్స్ వచ్చినాయి. ఒక 5 పాయింట్స్ రాశాను చూడండి ఒకసారి. ఓకేనా? 5 పాయింట్స్ మీకు ఓకేనా? ఇదో 5th పాయింట్ చూడండి, వేరియబుల్ నేమ్ అనేది రిజర్వ్డ్ అయి ఉండకూడదు అని చెప్పాను. రిజర్వ్డ్ అంటే ఏంది? నిన్న సెషన్ లో మీకు సింపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ లెర్న్ అని రాశాను, ఎందుకంటే దీంట్లో తక్కువ కీవర్డ్స్ ఉన్నాయి అని చెప్పాను. 30+ కీవర్డ్స్, అంటే 33 కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్ ని ఐడెంటిఫైర్ నేమ్ గా పెట్టుకోవాలి, అదే ఆ రూల్ అమ్మా. వీ కెనాట్ యూజ్ రిజర్వ్ వర్డ్ యాజ్ ఐడెంటిఫైర్. ఆల్రెడీ పైథాన్ లో ఒక 30 కీవర్డ్స్ ని 33 కీవర్డ్స్ దాకా మీకు రిజర్వ్ చేసి పెట్టారు. ఆ కీవర్డ్ ని వేరియబుల్ నేమ్ గా పెట్టాలి. ఓకేనా? ఈ రూల్ కూడా ఓకే కదా? నెక్స్ట్ కొన్ని వ్యాలిడ్ వేరియబుల్స్, కొన్ని ఇన్వాలిడ్ వేరియబుల్స్ కూడా కింద ఇచ్చాను. తర్వాత పైథాన్ ఐడెంటిఫైర్ కి నేమ్ రాసేటప్పుడు ఎన్ని అక్షరాలు పెట్టుకోవాలనే రూల్ ఏం లేదు, లెంత్ మీ ఇష్టం. వేరియబుల్ నేమ్ జనరల్ గా పెద్దది రాస్తారు, చిన్నది రాస్తారు. కాకపోతే సాధ్యమైనంత వరకు స్మాల్ రాసుకుంటే బెటర్. వేరియబుల్ నేమ్ చిన్నదిగా రాసుకుంటాం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా అవసరం అయితే ఆ వేరియబుల్ నేమ్ ని రిఫర్ చేయడం ఈజీగా ఉంటుంది. వేరియబుల్ నేమ్ పెద్దదిగా రాసుకున్నారు అనుకోండి, వేరియబుల్ నేమ్ రిఫర్ చేసుకోవడం ప్రోగ్రామ్ లో ప్రతిసారి టైప్ చేయాలంటే ఒక లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ పడినా అది సింటాక్స్ ఎర్రర్ పంపించింది. అందుకని సాధ్యమైనంత వరకు వేరియబుల్ నేమ్ ఇప్పుడు షార్ట్ గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, వేరియబుల్ నేమ్ లెంతీగా పెట్టుకోవడం. ఓకేనా? తర్వాత నేను ఇచ్చిన పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయి చూడండి. కింద మళ్ళీ నేను వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్ ఏంటి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ కింద ఒక లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. క్వశ్చన్ ఇచ్చాను పైన, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్ పైథాన్ ఐడెంటిఫైర్స్ అని ఇచ్చాను. సో 1 2 3 టోటల్ అని ఇచ్చాము ఒకటి. దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాను? క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానంటే అది ఇన్వాలిడ్. రీజన్ ఏం చెప్పండి? ఎందుకంటే క్యారెక్టర్స్ వాడకూడదు. బిగినింగ్ లో నంబర్ ఉండకూడదు, తర్వాత ఉండొచ్చు, ఉండకూడదు. సో అందుకని అవన్నీ ఇన్వాలిడీస్ అయ్యి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఈ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ మనం జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, టైం వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. సో అట్లాంటివి కింద ఉండే ఈ నోట్స్ లో. ఇంకపోతే రిజర్వ్ వర్డ్స్ కోద్దాం. రిజర్వ్ వర్డ్స్ అంటే ఐడెంటిఫైర్స్ అంటే మీకు ఐడియా వచ్చేసిందిగా. ఐడెంటిఫైర్స్ అంటే ప్రోగ్రామ్ లో మనం తీసుకునే నేమ్స్, ఎక్కడెక్కడ నేమ్స్ పెట్టుకోవచ్చు. వేరియబుల్ కి నేమ్ పెట్టుకోవచ్చు, యారేకి నేమ్ పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ కి నేమ్ పెట్టుకోవచ్చు, అలానే క్లాస్ అని వస్తుంది మీకు, క్లాస్ కి నేమ్ పెట్టవచ్చు, అలానే ఫంక్షన్ కి నేమ్ ఉంటుంది, అలానే స్ట్రక్చర్ కి నేమ్ ఉంటుంది. ఇట్లా నేమ్స్ ప్రోగ్రామ్ లో మనం డిఫైన్ చేసే నేమ్స్ అన్నిటిని ఐడెంటిఫైర్స్ అంటారు. ఇవి కాకుండా రిజర్వ్ వర్డ్స్ అని వేరే ఉంటాయి. అంటే
మనం ప్రోగ్రామ్ లో 2 రకాల వర్డ్స్ రాస్తాం. ఒకటి మనం తయారు చేసుకునే దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. ఆల్రెడీ తయారు చేసిన నేమ్స్ ఉంటాయి, వాటిని రిజర్వ్ వర్డ్స్ అంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోగ్రామ్ లో జనరల్ గా ఎన్ని వర్డ్స్ రాస్తారు? 2 కైండ్ ఆఫ్ వర్డ్స్ రాస్తాం. ఒకటి యూజర్ డిఫైన్డ్, నథింగ్ బట్ ఐడెంటిఫైర్. సెకండ్ వన్ రిజర్వ్డ్, నథింగ్ బట్ కీవర్డ్. ఓకే 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 రిజర్వ్ వర్డ్ చూద్దామా? పైథాన్ లో దాదాపు 33 కీవర్డ్స్ ఉన్నాయి అమ్మా. 33 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ అన్ని మీకు లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ బుల్లెట్స్ లో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైన్ లో ట్రూ, ఫాల్స్, నన్ అని చెప్పి రాశాను. ఈ 3 మాత్రం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఈ 3టికి మాత్రం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన కీవర్డ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లోనే ఉంటాయి. ఈ 3 కీవర్డ్స్ మాత్రం ట్రూ, ఫాల్స్, నన్, ఈ 3 మాత్రం కంపల్సరీగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. మిగిలిన కీవర్డ్స్ అన్ని స్మాల్ లో ఉంటాయి. దాదాపు 33 కీవర్డ్స్ ని డిఫైన్ చేశారు పైథాన్. స్లోగా ఈ కీవర్డ్స్ అన్ని ఒక్కొక్క చాప్టర్ లో నేర్చుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, ఇది లిస్ట్ అవుట్ చేసిన కీవర్డ్స్. కింద నోట్ అని చెప్పి పాయింట్స్ ఇచ్చాను. కీవర్డ్స్ అన్ని కూడా కామలతో సపరేట్ చేశాను. సరే మీరు చూడండి. తర్వాత కింద నోట్ కొద్దాం. ఆల్ రిజర్వ్ వర్డ్స్ ఇన్ పైథాన్ కంటైన్ ఓన్లీ ఆల్ఫాబెట్ సింబల్స్. మీకు రిజర్వ్ వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వర్డ్స్ లోనే ఉంటాయి. ఎక్కడ సింబల్ ఓరియంటెడ్ గా ఉండవు. సిలో కూడా అంతే కదా, ఇంటూ, ప్లేటు, క్యారు, డబుల్ అన్ని కీవర్డ్స్. అట్లానే ఇక్కడ పైథాన్ లో కూడా వైలు, కరో, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, ఇన్, ఈల్డ్, ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, రైజ్, ఎసెక్ట్, ఇంపోర్ట్, ఫ్రమ్, యాజ్, క్లాస్, డెఫ్, డిఎఫ్ అంటే డెఫినేషన్, నెక్స్ట్ పాస్, ఓకే, గ్లోబల్, నాన్ లోకల్, ల్యాండా అని వస్తుంది మీకు. అట్లానే డెలీట్ అండ్ విత్, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ లో రాస్తాం. ఒక ట్రూ, ఫాల్స్, నన్ వరకు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి ఫస్ట్ లెటర్. ఈ కీవర్డ్స్ అన్ని కూడా అన్ని ఆల్ఫాబెట్స్ లోనే ఉంటాయి. ఎక్కడ నంబర్స్ కానీ సింబల్స్ కానీ ఉంటాయి. సెకండ్ పాయింట్, ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్ 3 కీవర్డ్స్ ఆర్ ఆల్ కంటైన్ ఓన్లీ లోయర్ కేస్ ఆల్ఫాబెట్. కింద నేను చెప్పిన 3 తప్పించి మిగిలిన లోయర్ కేస్ లో ఉంటాయి. అవే నేను ట్రూ, ఫాల్స్, నన్ అన్నాను. ఇది కూడా కింద ఎగ్జాంపుల్ లో కూడా రాశాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ ట్రూ అని రాశాను, టీ స్మాల్ రాశారు, అందుకని క్రాస్ మార్క్ పెట్టారు, తప్పు అవుతుంది. అలానే దాన్ని ఎట్లా రాయాలి? యాక్చువల్ గా టీ క్యాపిటల్ పెట్టి రాయాలి. సో నెక్స్ట్ లైన్ లో రాశాను ఈక్వల్ టు ట్రూ అని మళ్ళీ రాశాను, అక్కడ టీ క్యాపిటల్ పెట్టాను, అందుకని టిక్ మార్క్ పెట్టాను. అంటే ట్రూ అనే వర్డ్ ని మీరు అసైన్ చేసేటప్పుడు, అంటే బూలియన్ అంటారు దాన్ని, ట్రూ అనే వాల్యూని అసైన్ చేసేటప్పుడు కంపల్సరీగా టీ క్యాపిటల్ పెట్టాలి. స్మాల్ పెడితే అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, సింటాక్స్ మిస్టేక్, కీవర్డ్ ఎర్రర్ అది. ఓకే, అందుకని క్రాస్ మార్క్ పెట్టాను. నెక్స్ట్, మీకు అసలు ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి నేను కంప్యూటర్ మీద ప్రాక్టికల్ గా కూడా చూసుకోవాలండి అన్నారనుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు సిస్టమ్ మీద కూడా చూసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే, ఇలా మీకు పైథాన్ లో ఇలా త్రిబుల్ గ్రేటర్ దాన్ ప్రాంప్ట్ వస్తుందమ్మా. పైథాన్ స్క్రీన్ ప్రాక్టీస్ తొందరలో మీకు స్టార్ట్ చేస్తాం. అక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు అసలు ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి పైథాన్ లో సార్ మీరు చెప్పారు కదా, అవన్నీ నేను కంప్యూటర్ మీద చూసుకోవచ్చు. దీనికోసం మీరు ఒక కమాండ్ టైప్ చేయాలి. అదేంటంటే ఇంపోర్ట్ కీవర్డ్ అని ఫస్ట్ లైన్ లో ఒక కమాండ్ టైప్ చేయాలి. దాని కింద లైన్ లో కీవర్డ్ డాట్ కీవర్డ్ లిస్ట్. సో దీంతో మీకు కీవర్డ్స్ పైథాన్ లో ఉన్నవన్నీ లిస్ట్ అవుట్ అవుతాయి. కింద నేను స్క్వేర్ బాక్స్ లో ఇచ్చింది అవుట్పుట్ అనమాట. కీవర్డ్ లిస్ట్ మానిటర్ మీద వస్తుంది. అవే నేనేం చేశానంటే పైన బుల్లెట్స్ వైజ్ పెట్టి ఇచ్చాను. ఓకే, ఇలా మీకు కీవర్డ్స్ లిస్ట్ అవుతుంది. ఓకేనా? కీవర్డ్స్ ని మీరు పైథాన్ లో మీరు కూడా చూసుకోవచ్చు. ఎలా చూడొచ్చు చెప్పండి? ఇంపోర్ట్ కీవర్డ్ అని రాయాలి ఫస్ట్ లైన్. రెండో లైన్ లో కీవర్డ్ డాట్ కీవర్డ్ లిస్ట్, కేడబ్ల్యూ లిస్ట్ అని ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు మొత్తం లిస్ట్ అవుట్ అవుతుంది. హలో, ఓకేనమ్మా? ఓకే, రైట్. మళ్ళా మీ వాయిస్ వినపట్లేదు అప్పుడప్పుడు. హలో, బ్రేక్ అవుతుందా నా వాయిస్? వినిపిస్తుందా? ఓకే,
తర్వాత టాపిక్ వెళ్దాం. కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అమ్మా. తర్వాత టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ పైథాన్ లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్ లో వెరైటీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. పైథాన్ లో వెరైటీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అంటే ఒక వేరియబుల్ ఏ కేటగిరీ, దాని యొక్క నేచర్ ఏంటి, ఆ వేరియబుల్ ఎలాంటి వాల్యూ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అనేది చెప్పాలి యాక్చువల్ గా. కానీ పైథాన్ లో టైప్డ్, డైనమిక్ టైప్డ్ అనేది ఉండటం వల్ల మనం డేటా టైప్స్ ఇగ్నోర్ చేస్తాం. జనరల్ గా డేటా టైప్స్ ఎక్కడ డిస్కస్ చేయం. కాకపోతే మీరు స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. సో డేటా టైప్స్ పైథాన్ లో ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసుకోవాలి. సో మొదటి 5 డేటా టైప్స్ ఫస్ట్ ఈ రోజు సెషన్ చెప్తాం. నెక్స్ట్ కమింగ్ సెషన్ లో తర్వాత డేటా టైప్ చెప్తాను. డేటా టైప్స్ ఒక వేరియబుల్ లో ఎలాంటి వాల్యూ మీరు స్టోర్ చేస్తున్నారు అనేది చెప్పడానికి దాని ముందు డేటా టైప్ మీరు రాయాల్సి ఉంటుంది. డేటా టైప్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ది వేరియబుల్ కంటైన్. ఓకే, జనరల్ గా డేటా 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యూమరికల్ డేటా టైప్స్, రెండోది నాన్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ అనగానే మనకి మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్ వస్తాయి. ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న నెంబర్స్, ఫ్రాక్షన్ పార్ట్ లేని నెంబర్స్, అంటే డిస్మల్స్, వితౌట్ డిస్మల్స్. ఓకే, అలానే నాన్ న్యూమరిక్స్ లో మళ్ళీ ఫర్దర్ టైప్స్ వస్తాయి. అవి ఆల్ఫాబెట్స్ ఉన్న వేరియబుల్స్, బూలియన్ అంటే ట్రూ ఫాల్స్ ఆన్సర్స్ ఉన్న వేరియబుల్స్. ఇలా కేటగిరీస్, సబ్ కేటగిరీస్ గా మనం డేటా టైప్స్ ని డివైడ్ చేయొచ్చు. ముందు న్యూమరికల్ డేటా టైప్స్ కింద ఏముండయో చూద్దాం. న్యూమరికల్ డేటా టైప్స్ లో 2 వస్తాయి మీకు పైథాన్ లో. ఒకటి డిస్మల్ లేకుండా ఉంటే దాన్ని ఇంట్ అంటారు. సిలో కూడా ఇంట్ అని చెప్తారు కదా, ఐఎన్టీ కీవర్డ్. ఇక్కడ ఐఎన్టీ. రెండో కీవర్డ్ చూడండి, ఫ్లోట్. మీకు సిలో కూడా ఫ్లోట్ అంటే ఏం తెలుసు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. సో ఇంటూ ఫ్లోట్. ఆ తర్వాత మూడోది కాంప్లెక్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ మీద నాలెడ్జ్ మ్యాథ్స్ లో మీకు ఉందా? కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. సో ఏ ప్లస్ బీజే అని రాస్తారు కదా, కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో కాంప్లెక్స్ అనేది ఒక ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్. వీటి గురించి పైథాన్ లో కొత్తగా ఒక డేటా టైప్ ఉంది. దీని సిలో కానీ ఎక్కడ లేదు. ఇది మీకు డేటా టైప్ గా పైథాన్ లో ఇంట్రడ్యూస్ చేశారు, కాంప్లెక్స్ డేటా టైప్. వాటి మీద ప్రాక్టీస్ తర్వాత చేద్దాం. ప్రస్తుతం డేటా టైప్ నోట్ చేసుకోండి, కాంప్లెక్స్ ఒకటి. నెక్స్ట్ బూల్ అనే ఓడుతో ఉన్న దాన్ని బూలియన్ డేటా టైప్ అంటారు. బూల్ అంటే బూలియన్. ఈ డేటా టైప్ జావాలో కూడా వస్తుంది మీకు. అంటే పూర్తి ఓడు బూలియన్, ఇక్కడైతే బూల్ అని రాస్తాం. సో నెక్స్ట్ స్ట్రింగ్స్ మీద క్యార్ అనే డేటా టైప్ పైథాన్ లో ఉండదు. సిహెచ్ఆర్ అనే డేటా టైప్ సిలో ఉంది, పైథాన్ లో లేదు. దాని ప్లేస్ లో స్ట్రింగ్ డేటా టైప్ వస్తుంది. సో స్ట్రింగ్ డేటా టైప్ ని ఎస్టీఆర్ అనే ఓడుతో రాయాలి. ఎస్టీఆర్ మీన్స్ స్ట్రింగ్ అని, అంటే క్యారెక్టర్స్ లాంటివి స్టోర్ చేయడానికి వాడతారు. ఎస్టీఆర్. ఈ ఎస్టీఆర్ డేటా టైప్ లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ, సింగిల్ క్యారెక్టర్స్, మల్టీ క్యారెక్టర్స్. సింగిల్ క్యారెక్టర్స్ అంటే సింగిల్ కోర్స్ లో రాస్తారు సిలో. అట్లాంటిది ఇక్కడ పైథాన్ లో ఏముండదు. మీరు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా సింగిల్ కోర్స్ లో రాసేయచ్చు, లేదా డబుల్ కోర్స్ లో రాస్తారు. మీరు ఎలా రాసినా ఓకే, నో ప్రాబ్లం. సో కాకపోతే డేటా టైప్ ఎస్టీఆర్ అని రాయాలి. ఒకవేళ రాయిపోయినా పైథాన్ స్ట్రింగ్ కింద తీసేసుకోండి. మన వాల్యూ సింగిల్ కోర్స్ లో కానీ డబుల్ కోర్స్ లో కానీ ఇచ్చామనుకో అది ఎస్టీఆర్ డేటా టైప్ కి పైథాన్ ఆటోమేటిక్ గా లాక్ చేసేస్తాం. సో ఇవి మొదటి 5 డేటా టైప్స్. నెక్స్ట్ 5 డేటా టైప్స్ లో చూస్తే బైట్స్, బైట్ ఏరియా, రేంజ్, లిస్ట్, టుపుల్. ఇవి న్యూ డేటా టైప్స్. మీకు ఇక్కడ ఇప్పుడు వరకు ఎక్కడ టచ్ కాని డేటా టైప్స్. బైట్స్ అంటే అది కూడా చూడటానికి సి లాంగ్వేజ్ లో యారీ అంటారు, ఇక్కడ బైట్స్ అంటారు, అంతే తేడా. సి లాంగ్వేజ్ లో యారీ అని చెప్తారు కదా, ఆ యారీని ఇక్కడ బైట్స్ అని పిలుస్తారు. అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యారే. ఒక 10 ఇంటీజర్స్ స్టోర్ చేయాలి, సిలో యారే అని చెప్తారు, పైథాన్ లో బైట్స్ అని చెప్తాం. పేరు మారిద్ది అంతే. సో బైట్స్ ఈక్వలెంట్ నథింగ్ బట్ యారే ఇన్ సి లాంగ్వేజ్. మరి బైట్ యారే అంటే ఏంది? బైట్ యారేకి బైట్స్ కి డిఫరెన్స్ ఏంది? బైట్స్ లో ఓన్లీ హోమోజీనియస్ స్టోర్ అవుతాయి, బైట్ యారేలో హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. అంటే నేను కొన్ని ఇంటీజర్స్ ని, కొన్ని ఫ్లోట్స్ ని, కొన్ని స్ట్రింగ్స్ ని, కొన్ని అదర్ డేటా టైప్స్ ని కలిపి స్టోర్ చేయొచ్చు. ఇది సిలో ఉండదు. బైట్ యారే అంటే అర్థం ఏంటంటే ఇట్ కంటైన్ ఆల్ ఎలిమెంట్స్ నాట్ సేమ్ టైం. ఇట్ కంటైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. సమ్ ఆర్ ఇంటీజర్స్, సమ్ ఆర్ ఫ్లోట్స్, సమ్ ఆర్ స్ట్రింగ్స్, some are boolean. Like that we integrated all mixed kind of elements are stored in byte array. Byte array means it contains heterogeneous data elements. అలాంటి హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్ తో ఇంకా రకరకాల డేటా టైప్స్ ఉన్నాయి. రేంజ్ ఒకటి, అది కూడా హెటరోజీనియస్ ఎలిమెంట్స్ ని కలిగి ఉంటుంది. రేంజ్ అంటే ఇదిగో పలానా నెంబర్ నుంచి పలానా నెంబర్ వరకు మొత్తం సీక్వెన్స్ మీకు కావాలి.
సో 1 to 100 నెంబర్స్ రావాలి నాకు. 1 to 100 నెంబర్స్ నేను వరుసగా కామా పెట్టి సపరేట్ చేసి స్టోర్ చేయాలంటే ఇబ్బంది. దానికోసం సి లాంగ్వేజ్ లో మీకు ఫర్ లూప్ ఒకటి తీసుకొని చేస్తారు. ఫర్ లూప్ ఒకటి తీసుకొని నెంబర్స్ జనరేట్ చేసి తీసుకెళ్లి ఏదైనా యారేలో స్టోర్ చేస్తారు. అలా కాకుండా పైథాన్ లో డైరెక్ట్ గా రేంజ్ అనే డేటా టైప్ ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పాలో చెప్పండి, మధ్యలో ఉన్న నెంబర్స్ అనేది తీసేసేసుకుంటారు ఆటోమేటిక్ గా. మీరు కోడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రేంజ్ డేటా టైప్ తో ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని మనం జనరేట్ చేయొచ్చు. అలానే లిస్ట్ హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్ ని లిస్ట్ లో కూడా మీరు లిస్ట్ డేటా టైప్ లో కూడా రాయొచ్చు. అలానే టుపులు ఇవన్నీ కూడా మోడర్న్ డేటా టైప్స్. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం తీసుకొని అన్ని ఏరే లాగా అనిపిస్తాయి కానీ యారీస్ కాదు, కొంచెం చూడటానికి యారీ లాగా ఉంటాయి కానీ యారీ యొక్క డిఫరెంట్ బిహేవియర్ కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా టుపుల్ ఒకటి, సెట్ ఒకటి, పోర్జిన్ సెట్ ఒకటి, టిక్ట్ కీ పేర్స్ స్టోర్ చేయడానికి వాడతారు, నన్. సో కింద నేను చెప్పిన ఈ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ వరకు మీకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అవి అర్థమైపోతాయి వెంటనే. దాని కింద 6th నెంబర్ దగ్గర నుంచి 14 నెంబర్ వరకు ఉన్న డేటా టైప్స్ అన్ని ఎలాబరేట్ గా మీకు కమింగ్ సెషన్స్ లో చెప్తాను. ఓకేనా? బైట్స్ అంటే ఏంది, బైట్ యారీ అంటే ఏంది, రేంజ్ అంటే ఏంది, వాటి మీద ఎగ్జాంపుల్స్ తో సహా. లిస్ట్ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది, ట్రిపుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, వాటి మీద చిన్న చిన్న స్నిప్పెట్ కోడ్ వస్తుంది. సో మీరు కమింగ్ సెషన్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒక నోట్ బుక్ పట్టుకొచ్చుకోండి, ఎందుకంటే నేను చిన్న చిన్న ప్రోగ్రామ్ లైన్స్ వస్తాయి వాటి మీద. సో అట్లానే ప్రాక్టీస్ ఎలా చేయాలి పైథాన్ లో అనేది మీకు చూపిస్తాను. ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. సో సిస్టమ్ దగ్గర కూర్చొని కొంచెం డెమోలో చూపిస్తాను మీకు. అదేమవుతుందంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ. సో ఈ డేటా టైప్స్ మీద కొంచెం నేను చిన్న చిన్న లైన్స్ కోడ్ ఇస్తాను మీకు. స్ట్రింగ్ మీద ఒకటి, అలానే లిస్ట్ మీద, టుపుల్ మీద, సెట్ మీద, పోర్జిన్ సెట్ మీద 2-3 లైన్స్ కోడ్ ఇస్తాను. దాంతోపాటు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, సింగిల్ స్టెప్ ఏం లేదు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే ఇంట్లో ఏమన్నా కంప్యూటర్ కానీ ఉందమ్మా? లేదు, మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి వర్క్ చేసుకుంటారు అంతే కదా? సరే, అట్లయితే మీరు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ పైథాన్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసి ఉన్నాం ఒక సిస్టమ్ దగ్గర. సో ఆ సిస్టమ్ దగ్గర మీరు పైథాన్ ఐకాన్ ఉంటుంది, డెస్క్టాప్ మీద పైథాన్ అని ఐకాన్ ఉంటుంది. మీకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ మై కంప్యూటర్, రీసైకిల్ బిన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అందుబాటు పైథాన్ అని ఉంటుంది. సాకేష్ణ మాస్టర్ గారిని అడగండి, పైథాన్ ఇన్స్టాల్ చేశారంట కదా అని. ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూసుకొని వెళ్ళండి. ఆ సిస్టమ్ దగ్గర పైథాన్ అనే ఐకాన్ ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ మీకు త్రిబుల్ గ్రేటర్ దాంతో ఒక కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. త్రిబుల్ గ్రేటర్ దాంతో కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. అక్కడ ప్రింట్ మీ నేమ్ టైప్ చేయండి. ఇందాక ప్రింట్ కమాండ్ చెప్పాను కదా, ప్రింట్ బ్రాకెట్ లో డబుల్ కోట్స్ లో మీ నేమ్ జస్ట్ ప్రాంప్ట్ దగ్గర టైప్ చేస్తే మీ నేమ్ ప్రింట్ అయిపోయింది. అలా ప్రాంప్ట్ దగ్గర ఒక్కొక్కలా ఒక కమాండ్ రాసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ పెద్ద అడావిడి ఏముండదు, త్రిబుల్ గ్రేటర్ దాని ప్రాంప్ట్ వస్తుంది. అక్కడ నేను చెప్పే వర్క్ నేను ఇస్తా ఉంటాను, 2-3 లైన్స్ కోడ్. అది యాస్టీజ్ గా పేపర్ మీద రాసేసుకోవటం, ఆ ప్రాంప్ట్ దగ్గర వర్కౌట్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోవడం. ఎవ్రీడే ఇంతే ఉంటాం. ఓకేనా? నేను దానికి సంబంధించిన స్నిప్పెట్ కోడ్ రెడీ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు చూడండి, డేటా టైప్స్ మాడ్యూల్ కంటిన్యూషన్. హలో,
చూడమ్మా, మీకు ఫైల్ షేరింగ్ వచ్చిందా? మన ఫైల్ షేరింగ్ వచ్చింది. వచ్చింది. బైట్స్ డేటా టైప్ అని ఉంది కదా. రేపు కమింగ్ సెషన్ లో మనం కలిసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, దాని కింద ఇట్లా స్నిప్పెట్ కోడ్ ఇస్తాను నేను. సో వీటిల్ని మీరు ఏం చేయాలంటే ఇలా త్రిబుల్ సింబల్ లాగా వస్తుంది, అక్కడ టైప్ చేసుకోవాలి ఒక్కో లైన్ లో ఇలా త్రిబుల్ సైజ్. సో మీరు వచ్చేటప్పుడు చక్కగా బుక్ ఒకటి తెచ్చుకోండి, పైథాన్ అని పెట్టేసేయండి దానిపైన. దాంట్లో నేను చెప్పే కోడ్ చక్కగా రాసుకోవటం, సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవటం. చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ పైథాన్ అనేది. ప్రాంప్ట్ దగ్గర టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇందాక చెప్పిన బైట్స్ అంటే అర్థం ఏంటంటే ఏరియా అని అర్థం. అక్కడైతే మీరు స్క్వేర్ బ్రాకెట్ లో సైజ్ పెట్టి వాల్యూస్ ఇస్తూ ఉంటారు.
ఇక్కడ డైరెక్ట్ గా ఇలా స్క్వేర్ బ్రాకెట్ పెట్టి వాల్యూస్ ఇచ్చేస్తాం. ఆటోమేటిక్ గా అది బైట్స్ యారే కింద వెళ్ళిపోతుంది. చాలా ఈజీ కోడ్ చేయడం. ఇది నేను డీటెయిల్ గా మళ్ళీ తర్వాత సెషన్ లో మీకు నేను చెప్తాను. అయితే మొత్తం చెప్తాను. అట్లా కోడ్ వస్తుంది మీకు. ఆ కోడ్ ఏం చేయాలి, చక్కగా పేపర్ మీద రాసుకొని ఇటు పక్కన దూరంగా నేను ఇచ్చిన ఇవన్నీ కూడా అవుట్పుట్స్ అన్నమాట. వీటిలో మీకు పని లేదు, అండర్స్టాండింగ్ కోసం అవుట్పుట్స్ దూరంగా ఇచ్చాను. మీరు స్క్రీన్ మీద టైప్ చేయాల్సిన కమాండ్స్ ఇవన్నీ కూడా యారే బైట్స్ సంబంధించిన ఇది. అది నేను డీటెయిల్ గా తర్వాత సెషన్ చెప్తాను. ఇలా నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏమవుతుందంటే కోడింగ్ వస్తూ ఉంటుంది. ఆ కోడింగ్ ని మీరు ఏం చేయాలి, చక్కగా పేపర్ మీద రాసుకొని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. కోడింగ్ వస్తూ ఉంటుంది. కమింగ్ సెషన్ నుంచి మీ కోడింగ్ కొంచెం వస్తాం. కొత్త డేటా టైప్స్ వస్తా ఉంటే ఆ డేటా టైప్స్ మీద చక్కగా నేను త్రిబుల్ గ్రేటర్ దాన్ సింబల్ పక్కన కనిపిస్తున్నాయి. మీకు త్రిబుల్ గ్రేటర్ దాన్ సింబల్ పక్కన కోడింగ్ వస్తూ ఉంటుంది. ఆ కోడింగ్ చక్కగా థియరీ ఏంటో ఆ కోడింగ్ అంతా రాసేసుకోవడం, సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కోడింగ్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నేను లైవ్ లో ఒకసారి మీకు నేను చూపిస్తాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పైథాన్ కంప్యూటర్ ఉంది, మాస్టర్ ఉంటే అడిగి తీసుకొని డెస్క్టాప్ మీద పైథాన్ డబుల్ గ్రేటర్ దాన్ ట్రిపుల్ గ్రేటర్ దాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, ట్రిపుల్ గ్రేటర్ దాన్ ప్రాంప్ట్ వస్తుంది. అక్కడ జస్ట్ ప్రింట్ మీ పేరు బ్రాకెట్ లో డబుల్ కొట్టుకోండి, అంటే ప్రింట్ కమాండ్ తెలుసు. ఒకటి చూసుకొని ఓకే. కమింగ్ సెషన్ లో మీకు నేను సెషన్ చెప్పినప్పుడు చిన్న చిన్న స్నిప్పెట్ కొట్టిస్తాను. వీలైతే మనం పైథాన్ ఉన్న కంప్యూటర్ దగ్గర మీరు లాగిన్ అవుతారు. లైవ్ లో మీకు నేను ప్రాక్టీస్ చూపిస్తాను. క్లారిటీ వస్తుంది. 1-2 క్లాసెస్ అలా చెప్పుకున్నాం అనుకోండి. ఇక అక్కడి నుంచి నేను కోడ్ చెప్తుంటే మీరు ఫాలో అవ్వచ్చు. అంటే మార్నింగ్ వచ్చే బాబు డైరెక్ట్ ఫాలో అయిపోతున్నారు, ఇబ్బంది లేదు. తనే మొత్తం డైరెక్ట్ గా చేసేసుకుంటున్నాడు, వర్క్ చేసుకుంటున్నారు. మీకు కూడా అలానే ఒకసారి నేను పరిచయం చేశాను అనుకోండి, ఇంకా నాతో ఇంటరాక్షన్ అవడానికి, నాతో నేను కోడ్ చెప్తా ఉంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాతో ఇంకా పని ఉండదు, జస్ట్ కోడ్ చెప్తా ఉంటే మీరు అక్కడ చేసేసుకోవచ్చు. ఒక క్లాస్ అట్లా అని మీకు కూడా తనకి ఎట్లా చూపించాను అట్లా చూపిస్తాను. అక్కడి నుంచి మీరు వర్కౌట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద కష్టమైన లాంగ్వేజ్ కాదు, చాలా సింప్లెస్ట్ లాంగ్వేజ్. చాలా సింపుల్, 1 or 2 లైన్స్ కోడ్ ఉంటుంది అంతే. కాబట్టి ఆ కోడ్ ని ఈజీగా ప్రాంప్ట్ దగ్గర మీరు టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, దాని గురించి వరీ అవసరం ఏం లేదు. కమింగ్ సెషన్ రేపు సండే అమ్మా, రేపు సెషన్స్ ఉండవు. మళ్ళీ మండే క్లాస్ ఉంటుంది. మండే సేమ్ టైం మీ క్లాస్ 11 o'clock తీసుకుంటాను. అయితే 11 o'clock క్లాస్ లో మనం ఏం చేద్దామంటే సాయి సార్తో నేను మాట్లాడతాను. కూడా మీరు ఆ సిస్టమ్ దగ్గర అంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉన్న కంప్యూటర్ దగ్గర మనం జూమ్ లో కనెక్ట్ అవుతాం. నేను లైవ్ లో మీకు నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. కొన్ని కమాండ్స్ నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, మీరు చూద్దరు, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్, మండే కలుద్దాం. అయితే బైట్స్ క్లాస్ మీద బైట్స్ మీద బైట్ యారే మీద డేటా టైప్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. అవన్నీ కొత్తవి మీకు, ఇంటూ ఫ్లోట్ వాటి మీద అక్కర్లా, టైం వేస్ట్ మనకి. ఎందుకంటే సి ఆల్రెడీ ప్యారలల్ గా నేర్చుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంటూ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్ వీటి గురించి మనకు టైం వేస్ట్ అనవసరం. సో మనం డైరెక్ట్ గా దేనిలోకి స్కిప్ అయిపోదాం. కొత్త డేటా టైప్స్, బైట్స్ అంటే ఏంది, బైట్ యారే అంటే ఏంది, లిస్ట్ అంటే ఏంది, టుపుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, ట్రోజన్ సెట్ అంటే ఏంది, ఈ కొత్త డేటా టైప్స్ మీద మనం ఫోకస్ పెడతాం. ఓకే, కొత్త డేటా టైప్స్ మీద మీకు ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే సరేమ్మా, మండే మీట్ అవుతాం. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాగా జరుగుతుందా పక్కన గొడవ? ఈ మాస్క్ మీరు మీరు బయటకి రాగానే మాస్క్ తనంతరతానే మీ మొహానికి ఫిట్ అవుతుంది. ఈ మాస్క్ ఎవరైనా మోసం చేయాలనుకున్నా, లేకపోతే మాస్క్ లేకుండా ఎవరైనా బయటకు వచ్చినా కానీ ఈ మాస్క్ తప్పదు. ఈ రోజు అంతా కొంచెం